అండ్ టమాటా చట్నీ ఎలా చేయాలి ఫస్ట్ ముందుగా టమాటాలన్నీ తీసుకొని ఒక దాంట్లో ఉడకబెట్టుకోవాలండి. టమాటాలు ఉడికిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చిన పైన పొట్టు తీసి అందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసి ఉడకబెట్టుకున్నా అండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె, పోపులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి వేపుకోవాలండి. ముందుగా ఉడకబెట్టిన టమాటాని మనం మిక్సీ పట్టేయాలి. అందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. పోపు వేగానే వేసేయాలి. కాసేపు ఉడికాక అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకొని కూడా కొంచెం నూనె పైకి తేలే వరకు ఉడకపెట్టుకోవాలండి. పైన కొత్తిమీర చల్లేసి తీసేయడమే. చింతపండు ఇష్టమైన వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇష్టమైతే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదండి. ఈ టమాటా చట్నీ 2 డేస్ కూడా నిల్వ ఉంటుంది. చింతపండు అంటే ఎక్కువ తినొద్దు అంటున్నారు. ఇప్పుడు పిల్లలకి మంచిది కాదు అంటున్నారు. ఉత్తి టమాటాలే పచ్చడి బాగుంటుందండి. చట్నీ అంటారు టమాటా చట్నీ. దోశతో అయితే చాలా బాగుంటుంది. నేను మిల్లెట్లు రాత్రి నానబెట్టి మిల్లెట్ దోశ చేస్తానండి. కొంచెం పప్పు, ఒక గ్లాస్ రేషన్ బియ్యం కూడా వేసాను. ఒక గ్లాసు గుండుపప్పు కూడా యాడ్ చేశాను. వేసుకుంటే ఈ మిల్లెట్ దోశతో టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. టేస్టీ టేస్టీ టమాటా చట్నీ విత్ దోశ రెడీ.